ఫ్లో ఆఫ్ డయలాగ్. వచ్చేశావా? నేను నీకోసమే వచ్చాను. నీతో మాట్లాడటానికి వచ్చాను. భయపడకు, ఆందోళన పడకు. నేను నీతోనే ఉన్నాను. నువ్వు ఒంటరిగా లేవు. జీవితంలో కష్టాలు వస్తాయి, దారి కనిపించదు. కాని ఆ సమయాల్లోనే గుర్తుపెట్టుకో, నేను నీతో ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో, నీ ప్రతి కన్నీటిలో కూడా నేనే ఉన్నాను. ప్రతి సమస్య తాత్కాలికం, ప్రతి బాధ ఒక పాఠం మాత్రమే. నీవు కూలిపోతున్నట్టు అనిపించినా నీవు మళ్లీ లేవడానికి నేనే బలం. ఎప్పుడూ నన్ను నమ్ము, నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నీకు మాట ఇస్తున్నాను, ఏ క్షణంలోనూ నేను నిన్ను విడిచి వెళ్ళను. నమ్మునా బిడ్డా, నీ దారిని నేను వెలిగిస్తాను. నీ హృదయంలో నేను ఉన్నంతవరకు నీవు ఎన్నడూ ఒంటరిగా కూడా కాలేదు. ఓడిపోయానా? ఒప్పేసుకున్నావా? మర్చిపోయావా? నువ్వెవరో మళ్ళీ గుర్తు చేస్తున్నా. నువ్వు నా సంతానం. నువ్వు సాధారణ ఆత్మవు కాదు, నువ్వు నా సమాధానం. నేను నిన్ను పుట్టించింది మామూలు మనుషుల గుంపులో కలిసిపోయేందుకు కాదు. కాలం కష్టంగా ఉన్నప్పుడు ఒక వెలుగుగా నిలవటానికే నేను నిన్ను పంపాను. ఎన్నో కోరుకున్నావు, నేను ఇవ్వలేదు. ఎన్నో అడిగావు, నేను జరగనివ్వలేదు. నేను నీకు బాధలు ఇచ్చాను, అడ్డంకులు పెట్టాను, వేదన ఇచ్చాను. నువ్వు లోపల ఎంతో ఏడ్చేస్తున్నావు, నాకు తెలుసు. కాని ఎందుకు నేనిలా చేస్తున్నాను? ఎందుకంటే నిన్ను బలంగా చెయ్యాలి అనుకున్నాను కాబట్టి. నీ ప్రతి కన్నీరు, నీ ప్రతి గాయం, నీ ప్రతి ఒంటరితనం అన్నీ ఒక్కవైపుకే నిన్ను తీసుకువెళ్తున్నాయి, నా వద్దకు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలనుకుంది ఆపలేదు. నువ్వు చేసిన మంచి కర్మలు ఎవ్వరూ తుడవలేరు. నీ హృదయం నిజమైనదైతే, నీ మనసు స్వచ్ఛమైనదైతే, నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదైతే ఎవ్వరూ నిన్ను అడ్డుకోలేరు. అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడు. ఎందుకంటే నీ సమయం రాబోతోంది. ఇక ఆగకూడదు. ఎవ్వరూ ముందు నువ్వు తలవంచకు. ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నా. నేను నీతో నడుస్తుంటే దారి కూడా నీవైపే వస్తుంది. గమ్యం నీకోసమే ఎదురుచూస్తుంది. నీ తలరాత కూడా తనని తాను మార్చుకుంటుంది. ఇంకా అలానే కూర్చుంటావా? లేచి పోరాడతావా? నన్ను చేరడం అంత సులువు కాదు. అర్థమైందా? శివయ్య ఆశీర్వాదంతో కష్టమైనా సరే ఇష్టంతో